ఆ నందిని దొరికి నేను నిజం నిరూపించుకునేంత వరకు నువ్వు నాతో మాట్లాడవు. ఆ నందిని ఎక్కడుందో పట్టుకొని మీ అందరి ముందుకి తీసుకొస్తాను. మా అమ్మ ఎంత నరకం అనుభవించిందో అంతకు 10 టార్చర్ ఆ కృష్ణప్రసాద్ అనుభవిస్తున్నాడు. నిజంగా ఆ నందిని అనే అమ్మాయి ఆపదలో ఉంటే షెల్టర్ ఇచ్చాను. అంతకు మించి నాకేం తెలియదు చందు. అక్కగా వీళ్ళందరికీ ఏం కావాలో చూసుకోవడం నా బాధ్యత. ఈ రోజు నుంచి నువ్వు నా బిడ్డవేనమ్మా. మీరనుకున్నట్టు నేను అమ్మాయితో గడపడం మాత్రం నిజం కాదు. అయ్యో, నేను చెప్పేది నిజమక్కులు. ఇందులో ఏ కల్పన లేదు. కావాలంటే మీకు నిరూపిస్తాను. ఆ నందిని నేను తీసుకొచ్చి మీ అందరికీ తనతోనే నిజం చెప్పిస్తాను. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? ఇంకా రాజా గురించి ఆలోచిస్తున్నారు కదా. మీ ఆలోచనలకి అనుమానాలకి స్వస్తి చెప్పి ఆఫీస్కి బయలుదేరండి. ఆ రోజు రాజాని నేను అనుమానిస్తుంటే ఎవరూ నమ్మలేదు. రాజా తనని తను ప్రూవ్ చేసుకుంటానన్నాడు. ఏడి ఏం నిరూపించుకున్నాడు? ఆ అమ్మాయి కనిపించకపోతే తనేం చేస్తాడండి? ఇదిగో ఇలా వెనకేసుకొచ్చే ఇంత దూరం తీసుకొచ్చారు. చూడండి, ఇది మీరు అనుకునే అంత చిన్న సమస్య కాదు. ఇలా అనుకోగానే అలా తీరిపోవటానికి ఇందులో చందు జీవితం ముడిపడుంది. కన్ను మనదే, వేలు మనదే. చందు, రా చందు, కూర్చో. డాడీ, మీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పమ్మా, రాజా గురించేనా? అవును. బహుశా ఇప్పటికైనా నీకు అర్థమైంది అనుకుంటాను. మీ ఆయన చెప్పేది అబద్ధాలు, చేస్తుంది మోసం అని. ఆయన మోసం చేస్తున్నాడని నేను అనుకోవడం లేదు డాడీ. ఆయన్ని ఎవరో మోసం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. తనని మోసం చేస్తున్నారా? అవును డాడీ. గెస్ట్ హౌస్ లో అమ్మాయి కనిపించట్లేదు. అప్పటిదాకా ఆయన ఆశ్రయం ఇస్తే అలా చెప్పకుండా ఎలా వెళ్ళిపోతుందో అర్థం కావడం లేదు. ఆ నందిని తీసుకెళ్లిన డాక్టర్ని అడుగుదామని వెళ్తే విచిత్రంగా తను కూడా కనిపించకుండా మాయమైపోయింది డాడీ. ఇవన్నీ చూస్తుంటే ఆయన ఏదో ఇబ్బందిలో ఉన్నట్టు అనిపించటం లేదు. ఇవన్నీ నీకెవరు చెప్పారు? మీ ఆయన చెప్పారా? మీ ఆయన చెప్పింది నువ్వు నమ్మేశావా? చూడు చందు, అతను చెప్పేది నువ్వు నమ్ముతావేమో గాని నేను మాత్రం నమ్మను. ఆయన చెప్పే అవకాశం నేను ఇవ్వడం లేదు డాడీ. ఆయనతో అసలు నేను మాట్లాడమే మానేశాను. జరిగింది చెప్పడానికి నా చుట్టూ తిరుగుతున్నారు, కానీ నేను పట్టించుకోవట్లేదు. కానీ ఆయన చెప్పే దాంట్లో నిజం ఉంది డాడీ. నిజం ఉందని నమ్మేదానివి మరి మాట్లాడటం ఎందుకు మానేశావు? అంటే నీకు ఏదో మూలన మీ ఆయన మీద నమ్మకం లేదనేగా అర్థం? కాదు డాడీ, నేను అలా ఉంటే కనీసం నా కోసమైనా ఆయన ఆ నందినిని పట్టుకుని నిజం నిరూపిస్తారని. ఎందుకంటే మీరు ఆయన్ని అవమానించడం నాకు ఇష్టం లేదు. ఆయన ఎంత మంచి మనిషి అనేది నిరూపించుకోవాలి. అందుకే మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాను, అంతేకాని అనుమానించి కాదు డాడీ. అలా చేయటం వల్ల రాజాని మరింత ఇబ్బంది పెట్టిన దానివి అవుతావు చందు. నువ్వు చేస్తుంది చాలా తప్పు. నువ్వు తనని అనుమానించడం లేదు అనే నమ్మకం రాజాకి కలిగిస్తే అది అతనికి బలం అవుతుంది. నువ్విచ్చే మోరల్ సపోర్ట్ తో తను ఎలాంటి సమస్యనైనా చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటాడు. అంతేగాని నువ్వు మాట్లాడడం మానేస్తే రాజా మరింత కృంగిపోడా? నీ భర్త మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకం అతనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చేలా ఉండాలి. దీంతో అయినా రాజాలో మార్పు రావాలనమ్మా. అతి మంచితనంతో తను లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టుకుంటున్నారు. అది కొంతమందికి అర్థం కావడం లేదు. నా భర్తని మార్చుకోవాలి అంటే
మాత్రం బాధ పెట్టాలమ్మా. తప్పదు. చందు, ఆ బాధ తనకి కాదు, నీకే. రాజా మీద నీకు నమ్మకం ఉంటే ఆ మౌన వ్రతం మానే. అతనికి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయి. ఇది నా అడ్వైస్. తర్వాత నీ ఇష్టం. వెళ్ళొస్తానమ్మా. కూతురికి బాగానే హితబోధ చేశావు. కనీసం తను మాట్లాడకపోతే అయినా రాజా మారేవాడేమో. మీకు తెలియకుండా వాళ్ళిద్దరి మధ్యన దూరాన్ని పెంచుతున్నారండి. ఒక తండ్రిగా మీరు చేయాల్సింది అది కాదు. నేను ముందే చెప్పాను, రాజా చందు ఇద్దరూ మనకి కావాలి. వాళ్ళిద్దరూ ఒకరికొకరు కావాలి. అది గుర్తు పెట్టుకోండి. నా కూతుర్ని మాయ చేస్తూ ఆ అమ్మాయితో ఈ చాటుమాటు వ్యవహారాలు ఎన్నాళ్ళ నుంచి సాగిస్తున్నావు రాజా? ఆ అమ్మాయినే కదా నేను ఆ రోజు హాస్పిటల్ దగ్గర చూసింది. ఆ రోజు ఇలాగే అడిగితే మాట దాటేశావు. అదే అమ్మాయితో ఆ ఇంట్లో కనిపించావు. ఇప్పుడు ఇదంతా నిజం కాదంటున్నావు. ఏది నమ్మాలి? అడ్డంగా దొరికిపోయి కూడా ఇంకేం నిరూపిస్తావు రాజా? నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. నేనే డాక్టర్ మాధురిని. ఇది నా హాస్పిటల్. ఇక్కడ ఇంకొకరు ఉండడం ఏంటి? ఛ! ఏంటి రాజా, నీ కోపంతో ఫైల్స్ లో చూపిస్తున్నావు? మనకు అన్నం పెట్టేది ఈ ఫైల్సే. సారీ మూర్తి గారు, కోపంలో ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు. అవును, ఇంతకే కోపం రావడానికి కారణం ఏంటి? నీకు తెలిసిందే కదండి, ఆ నందినిని తీసుకొచ్చి చూపిస్తే కానీ నా నిర్దోషత్వాన్ని నిరూపించుకోలేను. ఆ మనిషి ఏమో మాయమైంది. సరే, ఆ రౌడీలో తనని మాయం చేశారనుకుంటే విచిత్రంగా నందినికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కూడా మిస్ అయింది. అదేంటి రాజా? అదే కదా అర్థం కాంది. ఆ డాక్టర్ పేరుతో మరో డాక్టర్ ఉంది. అదేంటి డాక్టర్ అంటే ఎప్పటి నుంచో తనే అక్కడ డాక్టర్ అని చెప్తుంది. ఏం చేయాలో పాల్పోవట్లేదు. రాజా, ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని చేస్తున్నట్టు అనిపించడం లేదు? కావాలని చేస్తారా? అవును, లేకపోతే పని కట్టుకుని మీ ఇద్దరిని ఫోటోలు తీయడం, అవి కొరియర్ చేయడం, ఓ పక్కన అందరిని మిస్ అవ్వడం, విచిత్రంగా డాక్టర్ కూడా మారిపోవడం, అంతా పక్కా ప్లాన్ గా కనిపించడం లేదు? ఏమో మూర్తి గారు, నాకంతా అయోమయంగా ఉంది. నన్ను అన్నిటికంటే ఎక్కువ బాధ పెడుతున్న విషయం మాత్రం చందు అసలు నాతో మాట్లాడటమే మానేసింది. ఆ రోజు నందినిని తీసుకొచ్చి నిరూపించండి, నేను అనుమానించట్లేదు అన్న మనిషి చందు అసలు నాతో మాట్లాడటమే మానేసింది. అంటే తను నన్ను అనుమానిస్తుందా? ఎందుకు అనుమానిస్తుంది? అంటే ఆ నందిని నాకు దొరకలేదు, నేను తీసుకురాలేదు అని అనుమానిస్తుందా? నాకు పిచ్చెక్కిపోతుంది. ఏదైనా భరించగలుగుతాను, కానీ చందు నన్ను నిర్లక్ష్యం చేస్తే మాత్రం నేను తట్టుకోలేనండి. చూడు రాజా, భార్యాభర్తల మధ్య అలకలు, మూతి విరుపులు, మాటలు లేకపోవడాలు ఇవన్నీ సర్వసాధారణమే. కానీ ఇంట్లో భార్య మాట్లాడకపోతే దానంత నరకం మరొకటి ఉండదు. అన్నీ బాగుంటే ఇల్లే స్వర్గం. అదే తేడా వస్తే
చందు అమ్మా చందు, చూస్తున్నావుగా ఇది పరిస్థితి. నువ్వు మాట్లాడడం లేదని లంచ్ కూడా చేయకుండా కూర్చున్నాడు రాజా. మరో 2 రోజులు నువ్వు మాట్లాడకుండా ఉంటే పిచ్చివాడయ్యేలా ఉన్నాడు. ఇక నువ్వే చూసుకోవాలి. ఏంటి లంచ్ చేయలేదా? ఆ, లేదు. ఎందుకు? ఏమో. సరే పదండి, ఏదైనా హోటల్కి వెళ్ళి లంచ్ చేద్దాం. చందు, నువ్వు నువ్వు నిజంగా నాతో మాట్లాడుతున్నావా? నిజం చందు, నువ్వు మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కేలాగుంది. నేను దేన్నైనా భరిస్తాను, కానీ నువ్వు నాతో మాట్లాడకపోతే అస్సలు నా మైండ్ పనిచేయదు. అంటే ఇప్పుడు నువ్వు నన్ను అనుమానించట్లేదుగా? మిమ్మల్ని అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. నా బాధంతా మీరు మంచివాళ్ళని, మీ గొప్పతనం నలుగురికి తెలిసేలా చెయ్యాలని. అందుకే మాట్లాడకపోతే తొందరగా నిజం నిరూపిస్తారని అలా చేశాను, కానీ మీరంటే ప్రేమ నమ్మకం లేక కాదు. సర్లేండి, ముందు మనం బయటికి వెళ్ళాలి. పదండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. రండి అనంతరామ్ గారు. మేడం, కొంప మునిగింది. ఏమైందండి? మనం 6 సంవత్సరాలుగా చేస్తున్న ఆ ఆర్ఆర్బి మెయింటెనెన్స్ కాంట్రాక్టు రెన్యూ చేయకుండా క్యాన్సిల్ చేశారు. వాట్? క్యాన్సిల్ చేశారా? ఎందుకు? ఏమో, వివరాలు ఏవి తెలియవు మేడం. ఇప్పుడే నాకు తెలిసింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏంటి అనంతరామ్ గారు, అది రిజెక్ట్ కావడం ఏంటి? 200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అండి. దాని మీదే మన కంపెనీ దాదాపు ఆధారపడి ఉంది. మీ అందరికి జీతాలు ఇవ్వాలన్నా, కొత్త ప్రాజెక్టులు చేయాలన్నా అది చాలా కీలకం. నాకు తెలుసు మేడం, అందుకే టెన్షన్ పడుతున్నాను. అసలు ఎలా మిస్ అయిందండి? రెన్యువల్ డేట్ మర్చిపోయారా, లేక రెన్యువల్ ప్రాసెస్ మర్చిపోయారా? ఏం జరిగింది అసలు? ఎవ్రీ ఇయర్ నేనే కదా కృష్ణ గారు రెన్యూ చేయిస్తాను. ఈసారి కూడా 3 రోజుల ముందే వెళ్ళి సబ్మిట్ చేశాను. ఆ రోజు మీ ముందే చెప్పాను కదా సార్, అన్నీ పెర్ఫెక్ట్ గానే ఉన్నాయి. ఇదిగోండి, కావాలంటే మీరే చెక్ చేయండి. ఇప్పుడు కావాల్సింది ఎలా మిస్ అయిందని కాదండి, ఎందుకు మిస్ అయిందని. ఇప్పుడు ఏం చేయాలి? మన చేతుల్లో ఉన్న పెద్ద ప్రాజెక్ట్ అదొక్కటే. కొత్త ప్రాజెక్ట్స్ మొదలు కావాలన్నా ఇంకా చాలా టైం పడుతుంది. ఇది చేజారిపోయిందంటే మనం కోలుకోలేం. జయంతి, నువ్వు కంగారు పడకు. 10 ఏళ్లుగా మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా, వాళ్ళు ఏదైనా మార్పు కావాలని కోరుకున్నారేమో. వెళ్ళి ఒకసారి మాట్లాడితే మంచిది కదా. మార్పు కావాలంటే చెప్తారు కదా, చెప్పకుండా క్యాన్సిల్ చేశారంటేనే భయంగా ఉంది. నన్ను క్షమించండి మేడం, ఎంతకాలం మీ ఉప్పు తిని మీకే ద్రోహం చేశాను. ఒకవేళ అక్కడ ఎవరినైనా మేనేజ్ చేయాలేమో. మన కర్మ కొద్దీ ఇలాంటివి మామూలు అయిపోయినాయి కదా జయంతి. జీతం కోసం పనిచేసే వాళ్ళకంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు కదా. అలాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఇలా చేశారేమో. ఏదేవైనా నేను ఒకసారి వెళ్ళి మాట్లాడేసి వస్తానండి.
ఏమండి సార్ని కలవాలి, ఉన్నారా? ఒక్క నిమిషం ఉండండి మేడం, సార్ని కనుక్కుని వస్తాను. భగవంతుడా, ఎందుకు ఇలా చేజారింది? ఎలాగైనా ఈ కాంట్రాక్ట్ రెన్యువల్ అయ్యేలా చూడు. సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరు మేడం వచ్చారు, పంపించమంటారా? పంపించు. ఓకే సార్, వెళ్ళండి మేడం. ఉమ్. నమస్తే సార్. నమస్తే. మీరా? ఎవరు అనుకున్నాను. మీరైతే డైరెక్ట్గా లోపలికి రావచ్చు కదా మేడం. కూర్చోండి. చెప్పండి. ఏంటి సార్ ఇది? 10 ఏళ్లుగా మేము చేస్తున్న కాంట్రాక్ట్ సడన్ గా క్యాన్సిల్ చేశారు. రెన్యువల్ కాదు అన్నారు. ఏంటి, ఏం జరిగింది? అది నేను తీసుకున్న నిర్ణయం కాదు మేడం, సెంట్రల్ నుంచి వచ్చింది. ఇందులో నేను చేయగలిగింది ఏం లేదు మేడం. అదే సార్, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని. అంత తప్ప మేమేం చేశాం? ఈ కాంట్రాక్ట్ మాకు చాలా ముఖ్యం సార్. మా నుండి ఏం తప్పు జరిగినా తెలుసుకునే హక్కు మాకుంటుంది కదా. చెప్పండి, ఏం జరిగింది? మీరు కొత్తగా కృష్ణ గారిని ఎండిగా అపాయింట్ చేశారు కదా. అవును, అయితే ఏమైంది సార్? జయంతి గారు, ఆయన మీ భర్త కావటం వల్ల మీరు ఎండి స్థానంలో ఆయన్ని కూర్చోబెట్టి ఉంటారు. కానీ ఆయన అంతకుముందు పనిచేసిన కంపెనీలో 12 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ స్కామ్ లో అక్యూజ్డ్ కదా. సార్, అదంతా అబద్ధం సార్. అబద్ధమో నిజమో, కేసు అయితే ఇంకా నడుస్తూనే ఉంది కదా. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఇవన్నీ నిజాలే కదా. అవును. ఇలాంటి స్కామ్ లో ఉన్న వ్యక్తి ఎండీగా ఉన్న కంపెనీకి ఇలాంటి ప్రాజెక్ట్ ఇవ్వకూడదు. అది రూల్. సార్, అదంతా అబద్ధం. కావాలని ఆయన నిరికించారు. తొందరలోనే కేసు కొట్టేపోతున్నారు. అదంతా సెకండరీ జయంతి గారు. ఆయన మీ కంపెనీలో ఎండీగా ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఈ కాంట్రాక్ట్ రాదు. ఇది చాలా అన్యాయం సార్. ఆ మాటకొస్తే ఎవరు కావాలని ఒక కేసు పెడతారు. కేసు ఉంది కదా అని కాంట్రాక్ట్ కట్ చేస్తారా? ఇది నా డెసిషన్ కాదమ్మా, ఎవరో సెంట్రల్ మినిస్టర్ కి చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయించారు. అది రూల్ కాబట్టి మేము ఏం చేయలేకపోయాం. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఆయన్ని ఎండీ పదవి నుంచి తప్పించండి. నిజానికి ఇవన్నీ మీకు చెప్పకూడదు, కాకపోతే ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు కాబట్టి మీకు చెప్తున్నాను. ఇక నిర్ణయం మీది. శభాష్ అనంతరాం గారు, శభాష్. ఒకరి ఆలోచన మరొకరి జీవితాన్నే మార్చేస్తుంది. అంతేకాదు, ఆ ఆలోచన మీ జీవితాన్నే మార్చేసింది. మీకిచ్చిన డబ్బుకి నా చేత చాలా మంచి ఓపెనింగ్ చేయించారు. నాకొక్క రూపాయి కూడా మీ వల్ల నష్టం రాలేదు. నేనిచ్చిన దానికంటే మీరిచ్చిన ఐడియా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇదిగోండి, తీసుకోండి. తీసుకోండి అనంతరాం గారు. మా మేడం గారు కరుణించారు అంటే మీ దశ తిరిగిపోయినట్టే. రావటమే చాలా పెద్ద సక్సెస్ వచ్చేలా చేశారు. తీసుకోండి. ఇందులో నేను చేసింది చాలా తక్కువ మేడం, మీరు చేసింది ఎక్కువ. సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి ఆ కాంట్రాక్ట్ వాళ్లకు వెళ్లకుండా మీరే కానీ ఒక లూప్ హోల్ అందించింది మాత్రం మీరే అనంతరాం గారు. మీ సిన్సియారిటీ ఈ రకంగా ఉపయోగపడింది చూసారా? కృష్ణప్రసాద్ లాంటి వ్యక్తి ఎండీగా ఉండడం ఒక పెద్ద డ్రాబ్యాక్ అనే విషయం వాళ్ళకే తెలీదు. అది మీరు నాకు చెప్పారు. ఇంకా ఇలాంటివి చెప్పండి. మేడం, ఏంటి? నా అవసరం కొద్దీ మీ దగ్గర కొన్ని చెప్పాను. నాకు కావలసింది మీరిచ్చారు. ఇక చాలు మేడం. 30 ఏళ్ల నా సిన్సియారిటీని 30 లక్షలకి తాకట్టు పెట్టాను అనే ఫీలింగ్ నన్ను వేధిస్తోంది.
నేను ఇక్కడికి రాలేను మేడం. నా నుండి ఇక మీరు ఏది ఆశించకండి. అనంతరాం గారు ఏం మాట్లాడుతున్నారు? నువ్వాగు మహేంద్ర. ఏంటి అవసరం తీరాక నిజాయితీ గుర్తుకొచ్చిందా? ఆకలి తీరాక తప్పొప్పులు తెలిసొచ్చాయా మిస్టర్ అనంతరాం? నేను ముందే చెప్పాను, ఇది ఒక గేమ్ అని. గేమ్ మొదలయ్యాక పావుగా మారాక తప్పించుకుంటూ గేమ్ ఆడటం లేదా చచ్చిపోవడం, మరో మార్గం ఉండదు. అయినా ఒకసారి బురదంటుకున్నాక ఇప్పుడు శుచి శుభ్రం గురించి ఆలోచిస్తే ఎలా? ఎప్పుడైతే మీ అవసరం కోసం మా దారికొచ్చారో అప్పుడే మాకు అవకాశంగా మారిపోయారు. అవినీతికి అలవాటు పడండి, అంతేకాని ఈ సుమతి శతకాలు మాకు చెప్పకండి. వెళ్ళండి, వెళ్ళి మేం చెప్పింది మాత్రం చెయ్యండి. మనసులో మీరు చేసేది న్యాయమే అనుకోండి, అంతా హ్యాపీగా ఉంటుంది. వెళ్ళండి.